రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వైఎస్ షర్మిల గారిని మన ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు అందరి యొక్క సమక్షంలో షర్మిలమ్మ గారిని బీసీసీగా నియమించడం కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవం తేవడానికి ఇది ఒక శుభసూచకమని మనం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉందో ఆయన ఆశయాలు ఏదంటే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూడడం అనేది ఆయన ఒక జీవిత కళ. ఆయన హఠాత్తుగా మరణం చెందినారు కాబట్టి ఆ కళ నెరవేరకుండా పోయింది. షర్మిలమ్మ గారు వచ్చిన మొదటి రోజే మా నాన్నగారు కన్న కళ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం కాబట్టి ఆ కళ నెరవేర్చేంత వరకు నేను సాయశక్తులుగా సృష్టి పోరాడతానని, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు నేను నిద్రపోనని కూడా చెప్పి ఆమె చెప్పడం కాంగ్రెస్ పార్టీకి ఆమె భరోసా ఇచ్చి కార్యకర్తలకి ఇంకా అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్వవైభవం తెస్తాదనే నమ్మకం అందరికీ ఉంది. మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా షర్మిలమ్మ గారిని స్వాగతిస్తూ నేను నమస్కారం తెలిపిస్తున్నాను. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఖర్గే గారి నాయకత్వం